హాయ్ హలో వెల్కమ్ టు దీపు ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో 10th క్లాస్ న్యూ సిలబస్ అయిన ఫస్ట్ లెసన్ ప్రత్యక్ష దైవాలలో 2 పద్యాలు ప్రతిపదార్థాలు కంఠస్థం చేయవలసిన పద్యాలు, వాటికి ప్రతిపదార్థాలు రాయాల్సినవి ఉన్నాయి కదా. వాటిల్లో ఇంతకుముందు వీడియోలో మనం 8th పద్యం ప్రతిపదార్థం, దానికి భావం, ఇవన్నీ చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే లాస్ట్ పద్యం 14th, ఇది కూడా కంపల్సరీగా మీరు కంఠస్థం చేయవలసిన పద్యం. దీనికి ప్రతిపదార్థం రాయాలి. మీకు పబ్లిక్లో దీని నుంచి ఒక 8 మార్క్స్కి ఒక పద్యం అడుగుతారు. నెక్స్ట్ ఒక పద్యం ఇచ్చి ప్రతిపదార్థం రాయమని కూడా అడుగుతారు. కాబట్టి మీరు కంపల్సరీగా ఈ లెసన్ నుంచి 2 పద్యాలు కంఠస్థం చేయవలసి వస్తుంది, ప్రతిపదార్థం రాయాలి. ఇప్పుడు మనం దీనికి పద్యం చదువుకొని దాని యొక్క భావము, ప్రతిపదార్థం ఏంటో చూసుకుందాము. ముందుగా ఈ వీడియో చూసే ముందు మనం ఈ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అన్ని నోటిఫికేషన్స్ ఏ రోజుకి ఆ రోజు మీకు అన్ని ఈ తెలుగు సంబంధించిన అన్ని క్లాసుల లెసన్స్ రావాలంటే కనుక మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ప్రతిరోజు మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. మనం ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఇది 14th పద్యం. అనుపమ మెట్టివారలకు నందదు ధర్మపదంబు దాత్రిలో విను 10 వేపురందొకడు విస్తృత ధర్మపరాయణుండు గలుగునో కలుగుండో సంధియము గోరి సనాతన ధర్మమూది ఎవ్వనికిని నీకు బోలె బుధవచ్చల ఇట్లు చెరించవచ్చునే. చూడండి, ఈ పద్యం యొక్క భావం ఏంటంటే, జ్ఞానుల చేత ఆరాధింపబడే ఓ ధర్మవ్యాధుడా, ధర్మ మార్గం సాటి లేనిది. భూమిపై నివసించే 10,000 మందిలో ఒక్కడైనా ధర్మాచరణకు పూనుకుంటాడో లేదో సందేహమే. నీలాగా ప్రయత్నపూర్వకంగా ధర్మాన్ని ప్రమాణంగా స్వీకరించి ఆచరించేవాడు ఉండడు. ఈ పద్యం యొక్క భావం ఏంటంటే, కౌశికుడు ధర్మవ్యాధుని దగ్గరకు ధర్మ సూక్ష్మాలు నేర్చుకోవడానికి వచ్చినప్పుడు తన యొక్క వృత్తాంతాన్ని అంతటినీ కూడా తాను ఏ విధంగా అయితే తల్లిదండ్రులు సేవిస్తున్నాడో అదంతా కౌశికునికి కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తాడు. అంటే ఒక కథలాగా కాకుండా తానే స్వయంగా తన తల్లిదండ్రుల యొక్క వృత్తాంతాన్ని వివరించి కళ్ళకు కట్టినట్లు ప్రత్యక్షంగా చూపిస్తాడు. అలా చూపించినప్పుడు కౌశికుని యొక్క మనసు చాలా బాధ చెంది, తాను పశ్చాత్తాపం చెంది, తాను కూడా నేను ఇక మీదట తల్లిదండ్రులను బాధ పెట్టను, నేను ఇప్పుడే వెళ్ళి నా తల్లిదండ్రులకు నేను సేవ చేసుకుంటాను అని తనకి మాట ఇచ్చి, నీకులాగా ఈ భూమి మీద తల్లిదండ్రులకు ఈ రకంగా సేవ చేసేవారు ఉండరేమో, మాట ఇచ్చి తప్పేవాళ్ళు ఉంటారు, కానీ నీకులాగా ఇలా ధర్మంగా నీతిని ఆచరించేవారు ఎవ్వరూ ఉండరు అని ఈ పద్యం ద్వారా కౌశికుడు ధర్మవ్యాధునికి తన యొక్క మనసులో ఉన్న మాటలన్నీ కూడా పశ్చాత్తాపంతో చెప్పు సందర్భంలోనిది ఈ పద్యం. నెక్స్ట్ ఏంటంటే, ఈ పద్యం యొక్క ప్రతిపదార్థం చూసుకుందాం. ప్రతిపదార్థం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మీకు పద్యానికి ప్రతిపదార్థం రాయమని ఇస్తే కనుక 4 మార్క్స్ ప్రతిపదార్థం రాయాల్సి వస్తుంది, దానికి 4 మార్క్స్కి భావం రాయాల్సి వస్తుంది. కాబట్టి మీకు ప్రతిపదార్థం అనేది మీరు నేర్చుకోవాల్సి వస్తుంది. దీని యొక్క ప్రతిపదార్థం చూసుకున్నట్లయితే కనుక, బుధవచ్చల అంటే పండితులచే ఆదరించబడే ఓ ధర్మవ్యాధుడా, విను ఆలకింపుము. ధాత్రిలో ఈ భూమి యందు ధర్మపదంబు ధర్మ మార్గం అనుపమము సాటిలేనిది. ఎట్టి వారలకు అంటే ఎటువంటి వారికైనా అందదు, గ్రహించడం సాధ్యం కాదు. నెక్స్ట్ ఏంటంటే, విను ఈ విషయం తెలుసుకో. 10 వేపురందు అంటే 10,000 మందిలో అని ఒకడైనా విస్తృత ధర్మపరాయణుండు గొప్ప ధర్మ మార్గాన్ని అనుసరించేవాడు. కలుగును ప్లస్ ఓ కలుగునా అంటే ఉంటాడో లేదో తెలియదు, కానీ కలుగుండు ప్లస్ ఓ కలుగడో. సంధియము సందేహము కోరి ప్రయత్నించి సనాతన ధర్మం ప్రాచీన ధర్మాన్ని ఊది అంటే గ్రహించుకొని ఇట్లు ఈ విధంగా ఎవ్వనికిని ఎవరికి అయినా నీకున్ ప్లస్ పోలెన్ నీవు ఆచరిస్తున్న విధంగా చరింపవచ్చునే, ప్రవర్తించడం సాధ్యమా. ఇక్కడ కౌశికుడు నీ వలే ఈ ధర్మ మార్గాన్ని ఎవరైనా ఈ భూమి మీద అనుసరిస్తారో లేదో, కానీ నీవు మాత్రం ఈ రకంగా
ఈ ధర్మ మార్గాన్ని అనుసరించడం నీకు నీవే సాటి అని తనని ఎంతగానో పొగిడే సందర్భంలోనిది ఈ పద్య భాగం. ఇదండి దాని యొక్క ప్రతిపదార్థము. ఈ 2 పద్యాలు మీరు కంఠస్థం చేయవలసి వస్తుంది. మనం ఇక నెక్స్ట్ వీడియోలో దీనికి సంబంధించిన అవగాహన ప్రతిస్పందనలో ఈ ఇయర్ కొత్తగా ఏంటంటే 1 మార్క్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. తెలుగులో కూడా ఇంతకుముందు అదర్ సబ్జెక్ట్స్లో ఉండేవి కానీ తెలుగులో అలా ఉండేవి కాదు. ఈ ఇయర్ న్యూ సిలబస్లో ప్రతి లెసన్ నుంచి కూడా ఒక 4, 5 లేదా 3 అలా 3-4 క్వశ్చన్స్ మీకు 1 మార్క్స్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. కంపల్సరీగా వీటికి మీరు ఆన్సర్ చేయాల్సి వస్తుంది. కాబట్టి దీనిలో ఫస్ట్ మనం ఈ 1 మార్క్ క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేసుకున్న తర్వాత మనం గ్రామర్లోకి వెళదాము. ప్రతి రోమన్ నుంచి ఏ గ్రామర్ ఇచ్చారో మొత్తం కూడా పిన్ టు పిన్ నేను వీడియోలో మీకు ఎప్పటికప్పుడు వివరిస్తూ ఉంటాను. తప్పకుండా నా ఛానల్ని మీరు ఫాలో అవ్వండి. ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇంకా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక దీన్ని మీరు షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని ఆదరిస్తారని నేను అనుకుంటున్నాను. అందరికీ బాయ్.